అందుకే అంటారు సహనంతో కనిపెట్టాలి ప్రభు దగ్గర. మనం ఎప్పుడైతే సహనంతో కనిపెడుతూ ఉంటామో ఖచ్చితంగా దేవుడు మన ఎడల కార్యాలు చేస్తాడు. ప్రసాద్ కూడా చాలా మంచోడండి. అప్పుడు ఎంత చక్కగా వచ్చేవాడు మందిరానికి. నేను పర్వతనగర్లో కొత్తగా స్థలం కొనుక్కొని రేకుల మందిరం ఉన్నప్పుడు నరేంద్రబాబు తెలుసు అనుకుంటా, తను ఎంత చక్కగా వచ్చి దేవుడి సన్నిధిలో ఆరాధన చేసేవాడు. చిన్న చిన్న పిల్లలు తీసుకొని ప్రసాద్ చాలా మంచిగా వచ్చేవాడు. కానీ లోకం కదండి, లోక సంబంధమైన ఆ సహవాసం, తన పని ఎలాంటిది, ఆ సహవాసాన్ని బట్టి తన పడిపోవడం జరిగింది. ఏది ఏమైనా పర్వాలేదు, నీతిమంతులు 7 సార్లు పడితే తిరిగి లేపుతారు. కాబట్టి ఇప్పటికైనా కుమారుడు దేవుడి సన్నిధి తన ప్రాణాన్ని కాపాడేది. తన ఎవరి బిడ్డలు ఉన్నారు, మనుషుల వైపు కాదు మనం చూడవలసింది, ప్రభు వైపు చూస్తూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఒకటే చెప్తా నేను ఎప్పుడు, మనుషులందరూ మంచోళ్ళేనండి. మనకు చెడ్డోడు ఎవరైనా ఉన్నాడంటే మన సాతాను గాడు. ఆ సాతాను గాడే మనుషు సేవకులని పిలువాలని ఆశ గుర్తించి దైవ సేవకుల ద్వారా ఇల్లు ప్రతిష్ఠించాలంటే ప్రభు కృప చూపిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంగా బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండాలని, కుటుంబంగా దేవుని ఆరాధించాలని మనసారా కోరుతూ ఉన్నాం. తప్పక కార్యాలు కూడా దేవుడు జరిగిస్తారని నమ్ముతున్నాం. తప్పక దేవుడు కార్యం చేస్తారని నమ్ముతున్నాం. మంచిది దేవుడి ద్వారా చెప్పుకుంటూ పోతే చాలా చాలా గొప్ప సాక్ష్యం. నిజంగా నాన్నమ్మ చెప్పినట్టుగా నేను చెప్పవలసిందని నాన్నమ్మ పెట్టేసింది. నేను చెప్పేది లేదు. ఏ పిల్లలు ఇంకా అదేం చెప్తారు ఎక్కువ చెప్పండి. నేను కొన్ని మాటలు చూద్దాం. 127వ కీర్తనలో నుండి 2 వచనాలు చూద్దాము. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనుట వ్యర్థమే. అంతే. స్తోత్రం నాయనా, సర్వశక్తి దేవా. ఈ సమయంలో చదవబడిన లేఖనంలో నుంచి ఏదైనా శుద్ధిగా మీరు నాతో మాతో మాట్లాడచ్చు. ముఖ్యంగా ఈ కుటుంబంతో మీరు మాట్లాడారు. నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చేయొచ్చు. యేసు అంత దేవుని బిడ్డలారా, ఇల్లు కదండి, ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. ఈ ఇల్లు భూమి మీద మనుషులకు ఇల్లు ఆయన కట్టిస్తూ ఉంటాడు. ఎందుకు కట్టిస్తాడు అంటే, లోకములో దేవుని పిల్లలే కానీ దేవుని పిల్లలు కాని వారే కానీ వారు వర్షంలో తడవద్దని, ఎండలో ఎండద్దని, మంచిగా ఏమాత్రం ఏ విధమైన ఆటంకం లేకుండా చక్కగా నిద్రపోవాలని, నివాసం ఉండాలని దేవుడు చక్కగా ఇల్లు కట్టిస్తాడు. అది కట్టేవాడు మనమైనా కట్టించేవాడు దేవుడే. ఆయనే కట్టించకపోతే ఈ హైదరాబాద్ మహాపట్టణంలో ఈ ఇల్లు కట్టడం సాధ్యం. చాలా కష్టం. అందుకే దేవుని బిడ్డలారా, సొలొమోను 2 కట్టించాడు. ఒకటి యెరూషలేము పట్టణాన్ని కట్టించాడు, ఒకటి మందిరాన్ని కట్టించాడు. ఈ 2 కూడా సొలొమోను రాజు కట్టించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఇల్లుని ఇచ్చాడంటే ఆ ఇంటి విషయంలో ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఉద్దేశంతో దేవుడు మనకి ఇంటిని ఇస్తూ ఉంటాడు. దేవుడు నాకు ఇల్లు ఇచ్చారు కదా అని చెప్పేసి మనము ఏదో రకంగా ఉండడం కాదు, కానీ ఇచ్చిన ఇంటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ దేవుని కొరకు బ్రతకడానికి జీవితాన్ని సమర్పణ చేస్తే ఖచ్చితంగా ఆ దేవుడు, నేను వీరికి ఇచ్చాను ఇల్లు, ఈ ఇంటిలో నన్ను గణపరుస్తున్నారు, నన్ను మహిమపరుస్తున్నారు, నన్ను కొనియాడుతున్నారు అని భూమి మీద ఉన్న తన ప్రజలను చూచి దేవాది దేవుడు సంతోషించుదురుగాక. అట్టి అనుభవంలోకి ఇప్పుడు ఈ బిడ్డలు 4 కూడా ఇచ్చిన ఇంటిలో ఏం చేయాలి? ఎప్పుడు ప్రభుని స్తుతిస్తూ ఉండాలి, ప్రభుని ఆనందించు, ప్రభు సన్నిధిలో ఆరాధిస్తూ, ప్రభుని కొనియాడుతూ, ప్రభుని గణపరుస్తూ మనం సాగిపోయినప్పుడు ఇచ్చిన ఆ దేవునికి మహిమ కలిగేటట్టుగా బ్రతుకుతే ఆ దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కటి మాట రాశాడు చూడండి. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని జత పని వారమై ఉన్నాం. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మనం ఎవరమంట? ఇప్పుడు ఇల్లు ఎవరికి ఇచ్చారు? ప్రసాద్కి, వాళ్ళ కుటుంబానికి ఇచ్చారు. ఇప్పుడు మనం ఎవరికి ఇల్లుగా మార్చబడాలి? దేవునికి ఇల్లుగా మార్చబడగరు గాక. ఈ లోకంలో భూమి మీద ఇల్లు ఎందుకు ఇస్తున్నాడంటే అందులో ఉంటూ మనం దేవునికి ఇల్లుగా మార్చబడును గాక. ఎంత పెద్ద బిల్డింగ్ ఇచ్చినా దేవుని బిడలారా, ఎంత పెద్ద దేవుని బిడలారా, పెద్ద పెద్ద కట్టడాలు మనకి దేవుడు అనుగ్రహించినా మనం మాత్రం ఆ ఇంటిలో ఉంటూ దేవునికి ఇల్లుగా మార్చబడడానికి ప్రభు మనకి ఇల్లు ఇస్తున్నాడు. కానీ చాలా మంది ఇది అర్థం చేసుకోవడం లేదు. ఇల్లు పొందుకున్నంత వరకు బాగానే ఉంటారు. ఇల్లు పొందుకున్నాక అది తుడవలేక, అది ఊడవలేక, అది కట్టుకోలేక, అయ్యో ఏమ్మా మందిరానికి రాలేదంటే పెద్ద ఇల్లు ఇచ్చాడు కదమ్మ దేవుడు, అది తుడవలేకపోతున్నాను, అది తుడవలేకపోతున్నాను, అది కట్టుకోలేకపోతున్నాను, అది తుడుచుకోలేకపోతున్నాను అంటారు. కానీ ఇచ్చిన ఇంట్లో ఉంటూ నేను నా దేవునికి గృహంగా మార్చబడును గాక అనే ఆలోచన ఈరోజు క్రైస్తవ బ్రతుకులలో లేకపోతుంది. దేవుని బిడ్డలారా, పెద్ద ఇల్లు ఇస్తున్నా కొలది మునుపట్టి దినముల కంటే కృపామణి ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కువగా దేవుడే 2 రూములు ఎందుకు ఇచ్చాడనుకో, ఒక రూమ్లో కూర్చొని మూలగడానికి, ఒక రూములు పడుకోవడానికి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఒక రూము ప్రసాదయ్య, ఒక రూమ్ ప్రార్థనా గది పెట్టుకోవాలి, ఒక రూమ్ ప్రత్యేకించి ప్రార్థన, ఒకరి తర్వాత ఒకరు, పాప, బాబు, కుమార్తె, ఒక్కరు కాకపోతే ఒకరు ఆ రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తూ ఉండాలి? అప్పుడు మనం ఎవరికి గృహంగా మార్చబడతాం? దేవునికి గృహంగా మార్చబడను కాక. మొన్న మా నాన్నమ్మ అంటుందమ్మా, ఇది ఇలా పార్టిషన్లో కట్టేసి ఇది నాకు ప్రార్థన రూములు అది చేసేసుకో అనుకుంటున్నామా? అనుకోవడం చేసేసుకోమ్మా. ఇంత పెద్ద ఇల్లు ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు? ఒక్క రూమ్ ప్రార్థనా గదిని, ఒక్క రూమ్ మగమ్మ పెట్టుకుంటున్నావు, ఒక రూమ్ సంగమ పెట్టుకున్నావు, ఒక రూమ్ పెట్టుకున్నావా? పెట్టుకోవా. ఎక్కడ 6,000 పోతాయి. 6,000 కంటే ప్రార్థనా బ్రతుకు 6,000, 7,000, 8,000 క్రైస్తవులు అందరూ తక్కువ తీసుకోవాలి. మా యేసుబాబు యేసు రక్తమే జయం. ఎప్పుడు కూడా క్రైస్తవులు వాళ్ళు చాలా తక్కువ తీసుకుంటున్నారా అని పేరు తెచ్చుకోవాలి మనం. అర్థమవుతుందా? సంగమ దేవుడు ఆ ఇంట్లో కిరాయి, మన పెళ్ళికి చూడాలి, ఆ ఇంట్లో కిరాయికున్న వాళ్ళు అందరూ పని చేయడం మొదలు పెట్టారు. ఎందుకో తెలుసా? ఆ లొకాలిటీలో ఉన్న వారందరికంటే 1,000 రూపాయలు తక్కువకి ఇస్తున్నారు కిరాయి. అందరు 8,000 తీసుకుంటారు, 7,000. అందరు 7,000 తీసుకుంటారు, 6,000. ఎందుకు? ఆ కిరాయోలు ప్రేమతో ఆ పెళ్లికి ఆమె చేసిన పని ఏమో దేవుడికి తెలుసా, కానీ ఆ కిరాయోలే అంతా పనులు చేసుకున్నారండి. ఈమె పాప పెళ్లి కూతురు వెనకాల పోతే ఆ వాళ్ళందరూ పై నుంచి కింది దాకా కడుకొచ్చుకున్నారంట. మనలో మంచితనం ఉంటే కిరాయోలు కూడా మంచోలే. మనం రక్తం పిండి తీసుకున్నాం అనుకో, యేసు రక్తమే చేయండి. బాగున్నావమ్మా, నీకు లేదు కాబట్టి అంటున్నాం అనుకో, తిట్టుకోకండి, యేసు రక్తమే చేయండి. నాకు లేకపోయినా పర్వాలేదు, నాకు ఇచ్చినా పర్వాలేదు. అందరూ 6,000కి ఇస్తే నేను 4,000కే ఇస్తాను. నాకు గనక ఇస్తే ఖచ్చితంగా అంతే, అవసరం లేదు. వాళ్ళు కిరాయి కట్టేటప్పుడు ఎల్లా అమ్మ బాబోయ్ ఇంత కట్టాలా, అమ్మ బాబోయ్ ఇంత కట్టాలని ఏడ్చుకుంటూ కట్టద్దు కిరాయిలు. అది మనకు ఆశీర్వాదాలు కావు. ఉండొచ్చు దేవుడు ఇచ్చిన దాంట్లోనే. ఎదుటి వాళ్ళు లేకనే కదా మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఉంటే మన దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పండి? వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేకనే కదా అద్దెకి వచ్చారు. అందులో రక్తం పిండి అద్దె తీసుకుంది. ఇప్పుడు మీరు పైన కట్టుకుని ఇది కిరాయికే ఇస్తారు అనుకుంటున్నారు కదా. యేసు రక్తమే చేయండి ప్రసాదయ్యా. అమ్మా పైన కింద ఉంటారా మీరే? అమ్మో దేవుడికి మహిమ కలగడం కాక. స్తోత్రం, హల్లెలూయా. సంతోషం అయ్యా, దేవుడు నిన్ను దీవించును కాక. అసలు నిజంగానే ఓనర్లు ఉండి కిరాయికి ఇస్తే ఎంత బాధ తెలుసండి? చాలా బాధ, చాలా చాలా బాధ. మా దగ్గర కృష్ణనగర్లో మా వాళ్ళు అంటారు, అమ్మ ఇంత కిరాయి వస్తుందని, ఇంత ఒక్కరి తర్వాత ఒకరు లైన్గా, ఒకరు ఒక్క గంట ఆ ప్రార్థన చేయండి. దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది మన ఇంటి మీదకి, దేవుని వెలుగు దిగి వస్తుంది.
ఆయన మహిమ దిగి వస్తుంది. శత్రు సంబంధమైనదన్నీ కాలిపోతుంది. దుష్ట సంబంధమైనదన్నీ కూడా ప్రార్థనలో ఏమవుతుంది? కాలిపోవడానికి అవకాశం. అందుకే మేము వ్యవసాయకులము, మీరు దేవుని గృహమై ఉన్నారు. మనమందరం ఎవరికి గృహంగా మార్చబడాలి? ఇంట్లో ఉంటూ మనమందరం దేవునికి గృహంగా మార్చబడము కాక. పౌలు గారు చెప్పే పని అదే. ఇదిగో మీకు ఇల్లులు ఇస్తున్నారేమో, దేవుని కట్టిస్తున్నారేమో, మంచిదే. మేము వ్యవసాయకులుగా ఉన్నాము, మీరు మాత్రం దేవుని గృహంగా మార్చబడను కాక. దేవుడు నివసించే గృహంగా మనం మార్చబడినప్పుడు దైవాశీర్వాదాలు మనం కన్నులారా చూడడానికి అవకాశం ఉంటుందని ప్రభు పేరిట మనం చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు చదువుమా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద యేసు ప్రభు ఎవరింటి మీద నమ్మకంగా ఉన్నాడు అంటారు? అమ్మా, ఎవరింటి మీద? మనం ఎవరింటి మీద నమ్మకంగా ఉండాలి? చెప్పాలి. ఆయన ఇంటి మీద క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద ఏమై ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. మనం కూడా ఎవరింటి మీద నమ్మకంగా ఉండాలి? దేవుని ఇల్లు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే మనం ఆయనకి ఇల్లుగా మార్చుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, ఆయన ఇంటి మీద నమ్మకమైన బిడ్డలుగా మార్చబడును కాక. ప్రభు ఇల్లు ఇచ్చావు నాయన, నేను నీ ఇంటి మీద నమ్మకంగా ఉంటానయ్యా అని అనుదినం ప్రార్థన చెప్పాలి. అనుదిన ప్రార్థన చెయ్యాలి మనం. ఆయన ఇంటి మీద ఆయన మనకిచ్చిన అప్పచెప్పిన రక్షణ, ఆయన మనకిచ్చిన సమస్తమైన వాటిలో దేవుని దృష్టికి మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా మార్చబడినట్టుగా మనము కూడా ఆయన ఇంటిలో నమ్మకమైన వారిగా మార్చబడదురు కాక. సహవాసములో నమ్మకంగా ఉండాలి, ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి, దైవ కార్యాలలో నమ్మకంగా ఉండాలి, దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. ప్రభు దృష్టిలో నిత్యము ఇష్టానుసారమైన బిడ్డలుగా మార్చబడి నమ్మకస్తులుగా ఉండడానికి దేవుని సన్నిధిలో మన జీవితాన్ని సమర్పణ చెయ్యుదురుగాక. చదువునన్నమాట అంత చక్కగా ఉంది. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన కావాలంట. ధైర్యమును, నిరీక్షణను, ఉత్సాహమును తుదమట్టుకు కాడ వరకు చివరి వరకు ఏం చేయాలి? మనము స్థిరముగా చేయబట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు చెప్పగలరు. గట్టిగా ఒకసారి చెప్పాలి. ఏమేం చేపట్టాలంట? ధైర్యం. ఎప్పుడు ధైర్యంగా బ్రతకాలి. దేవుని పిల్లలైన వారు ఉన్నా ధైర్యంగా ఉండాలి, చెప్పాలి. లేకపోయినా ధైర్యంగా ఉండాలి. బాగున్నా ధైర్యంగా ఉండాలి, బాగా లేకపోయినా. అది దేవుని బిడ్డలారా, ఏ సమయంలోనైనా ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు, నిరీక్షణని విడిచిపెట్టకూడదు, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. అది ఎప్పుడు వరకు కాపాడుకోవాలంట? తుద వరకు, అంటే మన చివరి శ్వాసం వరకు కూడా ధైర్యాన్ని చేపట్టుకొని, విశ్వాసాన్ని చేతబట్టుకొని, నిరీక్షణని చేతబట్టుకొని ప్రభువులో మనం సాగిపోతున్నా కొలది ఆయనకు మనము ఆయన సన్నిధిలో మనమే ఆయనకు ఇల్లుగా మార్చబడదు కాక. ఆయనకు మనం ఇల్లుగా ఉంటే, దేవుని బిడ్డలారా, ఆయనకు మనం ఇల్లుగా ఉంటే ఆ ఇంట్లో కావాల్సిందన్నీ ఎవరు సమకూరుస్తారండి? చెప్పాలి. ఆయనకు మనం ఇల్లుగా ఉంటే మనకు కావాల్సిందన్నీ ఎవరు సమకూరుస్తారు? చూడండి, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు, ఇప్పుడు ఈ కిచెన్లకు లోపల బయట కావాల్సిందన్నీ ఎవరు సమకూర్చాలి? ప్రసాదే సమకూర్చాలి. అవునా కాదా? ఇప్పుడు ఆయనకు మనం ఇల్లుగా ఉన్నాం అనుకో, ఆయన ఇంటికి కావాల్సిందని ఎవరు సమకూరుస్తాడు? చెప్పాలి. ఆయన సమకూర్చుకుంటాడు. వాళ్ళు ఏమడగలే, ప్రభు అది లేదు నాయన, ఇవే బాధ. ఎంత బాధపడతారో, ఇది లేదమ్మా, అది లేదు. నేను ఏ రోజు బాధపడలేదండి. ఏ రోజు రక్షణ పొందిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇది లేదు అని నా దేవుని దగ్గర కూర్చొని బాధపడిన రోజు నా ఇష్టం కనబడదు.
అయ్యా నీ చిత్తమే, అయ్యా నీ చిత్తమే చూసుకోవాలి, నీ చిత్తంలోనే ఏది చేయాలనుకున్నా చేసుకో అని ప్రతి సమయం ప్రభు చిత్తానికి అప్పచెప్పుకున్న కారణాన్ని బట్టి ఈ రోజు వరకు ఆయనకి ఇల్లుగా మార్చబడుతున్న కారణాన్ని బట్టి ఆయనే సమస్తం సమకూరుస్తా ఉన్నాడు. అన్నీ ఆయనే సమకూరుస్తున్నాడు, అన్నీ ఆయనే ఏది తక్కువ. నా పనంతా దేవుని దగ్గర కూర్చొని మొరపెట్టడమే, ప్రార్థన చేయడమే, ప్రలాపించడమే, దైవ సన్నిధిలో దైవ కార్యాల కొరకు దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళడం తప్ప ఇంకొకటి లేదు. అందుకే ఎప్పుడు ఈ కుటుంబం దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకొని దేవునికి నమ్మకంగా దేవుడి ఇల్లుగా మార్చబడడానికి ప్రయాసపడదురుగాక. దేవునికి ఇల్లుగా మార్చబడితే అన్ని దేవుడే, చెప్పండి, అన్ని దేవుడే సమకూర్చుకుంటాడు. ఆయన కావలసిందన్నీ, మనకు కావలసిందన్నీ, ఎందుకంటే ఆయనకు మనం ఇల్లుగా మార్చబడుతుంది. ఆయన మనకు కావలసిందన్నీ ఆయనే సమకూరుస్తాడు. దేని కొరకు దిగిలిపడే అవసరం లేదు. అందుకే ధైర్యమును, విశ్వాసమును, నిరీక్షణను తుదమట్టుకు చేపట్టిన ఎడల మీరే ఆయనకు ఇల్లు. మనం ఆయనకు ఇల్లు, అంతే. మనలో ఉండవలసింది ఈ ఇంట్లో ఉండవలసింది ఏంటో తెలుసా? విశ్వాసము, ధైర్యము, నిరీక్షణ. ఈ మూడు మనలో ఉందనుకో ఆయనకు మనం ఇల్లుగా మార్చుకోవాలి. నా కొడుకు ఉద్యోగం ఆయనే ఇస్తాడు, నా బిడ్డ వివాహం ఆయనే చేస్తాడు, నాకు కావాల్సింది ఆయనే ఇస్తాడు, నాకు ఆరోగ్యం ఆయనే ఇస్తాడు, ప్రసాదంగా చేయవలసింది నాకు ఆరోగ్యం ఆయనే ఇస్తాడు, ఆయనే ఇస్తాడు. నువ్వు ఆయన కొరకు బ్రతుకు, ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఆయన సన్నిధిలో సాగిపోవడానికి ప్రయాసించాడు. ఆయన నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, శక్తివంతుడైన దేవుడు. ఏ రోజు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అందుకే దావీదు, ఇంకా చాలా మాటలు ఉండేవి దాంట్లో, అది నేను వదిలేసి వేరే మాటలకు వెళ్తాను. దావీదు ఎంత తగ్గించుకొని తన్ను తాను సమర్పణ చేసుకొని ప్రార్థిస్తున్న చూడండి. ఒక మాట, ఈ ఒక్క మాటతో నేను ముగించేస్తాను. మొదటి దినవృత్తాంత గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో రాజైన దావీదు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్న చూడండి. దేవుడు తగ్గింపు చూడండి. మొదటి దినవృత్తాంత గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. తన జీవితాన్ని ప్రభుకి సమర్పణ చేసుకొని దేవుని సన్నిధిలో తన జీవితాన్ని సమర్పించుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటి దినవృత్తాంత గ్రంథం 17:16. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చుండి. ఎక్కడ కూర్చున్నాడమ్మా? ఎవరైనా? రాజైన దావీదు. మనం రాజుగా మార్చబడదు. నిజంగా దేవుని దగ్గర కూర్చుంటామా? చెప్పండి. మనకు వెనక రాజు పదవి ఇస్తే, రాజు పదవి దేవుడేరుగా ఒక లీడర్ పదవి ఇస్తేనే ఎక్కడున్నావు నాయనా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఫోన్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క జాగల, ఒక్కొక్కరు ఇంకా అప్పుడు ఫోన్ కూడా ఎత్తరు. ఏమైనా ఫోన్ ఎత్తలేదంటే లీడర్ కదమ్మా, లీడర్ కదమ్మా, ఫోన్ ఎక్కడ ఎత్తుతారు చెప్పండి. కానీ రాజైన దావీదు, ఆ మాట చూడండి, రాజైన దావీదు వచ్చి ఎక్కడ కూర్చోడానికి ఇష్టపడ్డాడు? యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగు మనవి చేశాను. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు, ఇంత ప్రతి ఒక్కరు అనుకోవాల్సింది అదేనండి, ఇంత హెచ్చులోకి తెచ్చుటకు నేను ఎంతటి వాడనయ్యా, నా ఇల్లు ఏమాత్రమైనదయ్యా. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రావో కాలము వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి మనుషులతో మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. చప్పటి కొట్టండి గట్టిగా. సంతతి ఘనత కృపామణి కూడా ఇచ్చాడు దేవుడు. మాట ఇచ్చాడా? నీ సంతతిని గణపరుస్తానని చెప్పాడా లేదా? గణపరిచాడా లేదా? బాధలో ఉన్నప్పుడు మాట్లాడాడు దేవుడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మాట్లాడాడు దేవుడు. నీ సంతానమును నేను గణపరుస్తాను, నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానానికి ఒక ఉన్నతమైన స్థితిని ఇస్తాను.
ఇస్తాను. చెడలేదా దేవుడు? రేపు మాకు వచ్చేస్తారు ఉద్యోగం, ఇచ్చారు, 2 పిల్లలు ఉద్యోగాలు చేసేస్తే ఇది ఇచ్చాడా లేదా దేవుడు? మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు నా దేవుడు. మనుషులు మనం మాట ఇచ్చి తప్పిపోతూ ఉంటాం, 33 రకాలుగా మాటలు మార్చుకుంటూ ఉంటాం. కానీ మన దేవుడు తప్పిపోయేవాడు కాదు కాదు కాదు. దేవుడు మాట ఇచ్చాడు, భయంకరమైన శ్రమలో ఉండగా నీ సంతానముని గణపరుస్తానని మాట ఇచ్చాడు. దావీదుతో మాట్లాడిన మాట నీతో మాట్లాడాడు దేవుడు. మాట్లాడడమే కాదు, కళ్ళారా చూడగల కృపని దేవుడు. ఈరోజు బిడ్డ ఆడపిల్ల జాబ్ చేసి ఉన్నతమైన స్థితిలో ఉందంటే ఎంత గొప్ప ఘనత అండి. అసలు ఎంత గొప్ప, అసలు ఎంతమంది పిల్లలు ఇంటి పట్టున లేదండి. ఈరోజు ఇంటి పట్టున లేదు ఆడపిల్లలు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సంఘంలో కొంతమందిని మా గుండెలో పెడతాడు దేవుడు. కొంతమంది పిల్లలు మాట విని తల్లి చాటులో ఉండి బయటికి వెళ్ళకుండా, తిరగకుండా, రకరకాలైన పరిస్థితిలో లేకుండా ఆ పిల్లలు ఎంత ఇంటి పట్టినా అసలు బంగారు తల్లులుగా భావించవచ్చు వాళ్ళని. అసలు ఎంత బంగారు ఆడపిల్లలు ఈరోజు పట్టుకుంటే ఆ చేతికి వచ్చే స్థితిలో ఉన్నారండి. ఈరోజు ఈ తరములో ఆ పాప ఆ స్థితిలో ఉందంటే అందుకే ఆ బిడ్డ ఆశీర్వాదానికి పాత్రురాలుగా మార్చబడింది. అందుకే భయభక్తి కలిగిన వారిని ఆశీర్వదిస్తానన్నాడు. ఈరోజు మధ్యాహ్నం మెసేజ్ అదే కదా, భయభక్తి కలిగిన వారిని ఆశీర్వదిస్తానన్నాడు, గణపరుస్తానన్నాడు. అందుకే ఆ బిడ్డని ఏం చేసింది దేవుడు? చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. దేవుని బిడ్డ పిల్లలు ఇరుగురు చిన్నప్పుడు చంటి పిల్లలు ఎత్తుకొని వచ్చింది మందిరానికి. ఈ రోజు వరకు ఆ బిడ్డ బ్రతుకులో దేవుని బిడ్డలారా ఎన్నో కార్యాలు ఎప్పుడు చూచినా భయంకరమైన శోధనలు, బాధ, సమస్య, పోరాటం, అన్నిటిలో నిరీక్షణతో, విశ్వాసంతో, దేవుని సన్నిధిలో ధైర్యంతో పిల్లలను పెట్టుకొని పోరాడింది కనుక ఈరోజు ఘనతకు పాత్రురాలుగా దేవుడు చేశాడు. ఈరోజు ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవుడు చెప్పిన మాట ఎప్పుడు ఆయన మర్చిపోడు. ఆయన తప్పిపోయేవాడు కాదు. అబద్ధం ఆడడానికి నరుని కానని చెప్తాడు ఆయన. నేను అబద్ధం ఆడడానికి నరుని కాను, ఎందుకంటే నరులు అబద్ధాలు ఆడుతారని ముందుగానే చెప్పాడు. అబద్ధం ఆడడానికే నరుని కాను, నేను దేవుడను, మాట ఇచ్చి నెరవేరుస్తాను. అవును, మాట ఇచ్చి నెరవేర్చడానికి సమర్థుడు. అందుకే అయ్యా నా సంతానమును కనపరుస్తానని మాట ఇచ్చావయ్యా, నీ సన్నిధిలో కూర్చుంటున్నానయ్యా, నీ దగ్గరకు వచ్చానయ్యా. రాజైన దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ఎప్పుడు మనం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, ప్రలాపించడానికి, ఏది సాధించాలన్నా, ఏది పొందుకోవాలన్నా, ఏది జయించాలన్నా, ఏ పోరాటంలో జయం కావాలన్నా ప్రార్థనలో కూర్చోవడానికి ఇష్టపడాలి. ప్రార్థన 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 ప్రార్థన. ఎవరు అట్టి అనుభవంలో ఉంటారో వారిని తప్పక దేవుడు ఏం చేస్తాడు? కనపరుస్తాడు దేవుడు బిడ్డ. అందుకే చెప్పాను కదా మధ్యాహ్నం, 42 మంది రాజులలో దావీదే గొప్ప ప్రార్థనాపరుడు. అనేకరు సొంత కడుపులో పుట్టిన కుమారుడు చంపడానికి చూసి, సౌలు రాజు చంపడానికి చూసిన, అనేక శత్రువులు తన మీదకి లేచిన, తను చేసింది ఒక్కటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి జీవితాన్ని సమర్పించేసింది. ఎవరి వైపు చూడలేదు, ప్రార్థన చేయడానికి. కుమార్తెకి ఒక్కటే నూరిపోశాను, ప్రార్థన చేయరా, సమయం దొరికితే ప్రార్థన చేయరా, సమయం దొరికితే దేవుని దగ్గర ఉండు. దేవుడు నీ కన్నీటికి ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు నీ కన్నీటిని తుడుస్తాడు, దేవుడు నీ కన్నీటికి జవాబు ఇస్తాడు. దేవుడు బిడ్డలారా, ఆయన ఎప్పుడు కూడా తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు. 42 మంది రాజులలో దావీదు, అందుకే కదా దావీదు యొక్క వంశావళిలో నుండి యేసుక్రీస్తు ప్రభులైన వారు ఉద్భవించాడు. ఎందుకో తెలుసా? దావీదు తన్ను తాను దేవుని చేతిలోకి, దేవుని చిత్తానుసారంగా నెరవేర్చే బిడ్డగా, దేవుని దృష్టికి అంగీకారమైన బిడ్డగా, ఆయన చేతిలో దేవుని బిడ్డలారా ఆయన ఇష్టానుసారంగా బ్రతకడానికి తన జీవితాన్ని సమర్పణ చేసుకొని, చంపడానికి చూచినవారు, దూషించేవారు, దేవుని ప్రాణం తీయడానికి చూచిన వారి దగ్గరికి అటువైపు చూడలేదు. ఎవరి వైపు చూశాడు ఆయన? దేవుని వైపు.
దేవుని వైపు చూసిన వారిని ఏ రోజు కూడా దేవుడు విడిచిపెట్టేవాడు. అందుకే అయ్యా ఇంత ఎచ్చిలోకి తేవడానికి, ఇంతగనం హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను ఉంచుటకు, ఇంతగనం హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను ఉంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. అవును, ఇంతగానో హెచ్చించుటకు మనం ఏ పాటి వారం అంటే ఎవరు హెచ్చులోకి తెచ్చేవాడు ఎవరు? అందుకే అంటాడు, తూర్పు నుండి కానీ పడమటి నుండి కానీ హెచ్చు రాదు, హెచ్చు యెహోవా వలనే కలుగును. తూర్పు నుండి పడమటి నుంచి ఆ మూల మీద బరువు పెడితే, ఈ మూల మీద బరువు పెడితే, ఈ మూల పూజ చేస్తే హెచ్చు రాదు, హెచ్చు యెహోవా వలనే కలుగును. దేవుని బిడ్డలారా, హెచ్చు దేవుని ద్వారానే వస్తుంది. అదొక్కటి మనం గుర్తు పెట్టుకొని ప్రభు సన్నిధిలో రాజైన దావీదు దేవుని దగ్గర కూర్చున్నట్టుగా మనము దేవుని దగ్గర కూర్చోగలిగితే, ఇంటి వారు దేవుని దగ్గర కూర్చోగలిగితే ఖచ్చితంగా ఇది కాదు, దీనికంటే డబల్ ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఇది ఎంత, దీనికంటే డబల్ ఆశీర్వాదాలు అమ్మా ఊహించలేని ఉన్నతమైన హెచ్చులోకి తీసుకొని మనం కొంత ఇంతే అనుకుంటాం. మన దేవుడు ఇంత ఇవ్వాలని అనుకుంటాం. అర్థమవుతుందా? మనం దేవుడి దగ్గర తగ్గించుకొని ఉంటే దావీదు ఆ సూత్రమే నేర్చుకున్నాడు. దావీదు నేర్చుకున్న సూత్రం ఏంటో తెలుసా? అదే, ఎప్పుడు ఆయన దేవుని చిత్తానికి లోబడే వ్యక్తి, దేవుని ఇష్టం నెరవేర్చే వ్యక్తి. ఆయన అంతగనం శత్రువుల చేతిలో నుంచి తప్పించబడడానికి గల కారణము, అంతగా హెచ్చింపబడడానికి గల కారణము, దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం నెరవేర్చడానికి తన జీవితాన్ని నీవు నేను కూడా ఎప్పుడు దేవుని చిత్తం. అయ్యా నా బిడ్డ ఎడల దైవ చిత్తమే. వివాహాల కొరకు ఎదురు చూస్తూ వివాహాలు చేస్తారు, దైవ చిత్తానుసారంగా చేయలేదు. ఈరోజు మనం ఎన్నుకొని ఇది నీ చిత్తమే అయ్యా నడు. ఈరోజు వివాహాలు ఎలా జరుగుతున్నాయి? మనం ఫస్ట్ అన్ని సెలక్షన్ చేసుకున్న తర్వాత, అయ్యా ఇది నీ చిత్తమేనైనా కదా నా వెనకాల వచ్చి ఆయనకు మన చిత్తం చెప్పి నడుగవా. కానీ కృపామణి ప్రసాదయ్య, ఈ పాప విషయంలో దేవుని చిత్తమే చేయాలి. నువ్వు యేసు రక్తమే జయం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసాదయ్యతో రాణమ్మ చెప్పినట్టు మాట్లాడడానికి బాగా ఉంది మాకు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి తెలిసిన మనిషి కదా. స్తోత్రం. హల్లెలూయా. స్టార్టింగ్ మంచోడండి, చాలా మంచోడు. అబ్బో ఇంతెంత కాదు. అందుకే నేను చెప్పాను, అపవాది చెడ్డోడు. మనకెవరైనా శత్రువు ఉన్నాడంటే వాడు అపవాది ఒక్కడే. మనుషులు ఎవ్వరు మనకు శత్రువులు కాదు. అందుకే కృపామణితో ఎప్పుడు చెప్తూ వచ్చాను, అమ్మ మంచోడమ్మా, దేవుని దగ్గర ప్రార్థించి, దేవుడి దగ్గర దేవుడు తప్పక మారుస్తాడు, దేవుడి కార్యాలు జరిగిస్తాడని చెప్పుకుంటూ వచ్చాం. కారణం ఏంటో తెలుసా? దేవుని ద్వారా దైవ కార్యాలు దేవుని సన్నిధిలో దేవుని అందుకు హెచ్చులోకి వచ్చింది. ఏదైనా సరే మన పిల్లల ఎడల, మన కుటుంబం ఎడల, ప్రభువా నీ చిత్తం నెరవేర్చండి, నీ చిత్తానుసారంగా నడిపించండి, నీ చిత్తానుసారంగా కార్యాలు చేయాలి. నా కుమారుని ఎడల, నా కుమార్తె ఎడల, నా ఇంటి విషయంలో, నా విషయంలో నీ చిత్తం నెరవేర్చు ప్రభు అని ప్రభు దగ్గర మనం అడిగితే ఖచ్చితంగా ఆయన చిత్తానుసారమైనది, శ్రేష్టమైనది, ఉన్నతమైనది ఇచ్చి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. హెచ్చించడా లేదా చెప్పండి? ఒక గొర్రెల కాపరి అంటే ఆయన దేవుని చిత్తానికి లోబడినందుకు ఆయన హెచ్చించాడా లేదా? అమ్మా పోనీ దేవుని చిత్తం చేసినందుకు ఏమైనా బిచ్చగాడయ్యాడా? అందుకే అంటాడు, నీతి మందుల పిల్లలు నేను చిన్ననాటి నుండి చూస్తున్నాను, చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నేను ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చాను. నీతి మందుల పిల్లలు విడవబట్టుట గాని భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండరాదు. చక్కటి మాట చెప్తాడు దావీదు, ఎంత చక్కటి మాట చెప్తాడు. మా దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తి అడుక్కుంటేవాడిగా మార్చబడ్డాడా? రాజుగా మార్చబడ్డాడా? కింగ్ ఓడి రాజుగా మార్చబడినాక నా ఇష్టమని తిరిగాడా?
చెప్పాలి. రాజుగా మార్చబడినాక నా ఇష్టమని తిరిగాడా? ఎక్కడ కూర్చోడానికి ఇష్టపడ్డాడు? బైబిల్ కరెక్ట్ అర్థం చేసుకోండి. మరి ఎక్కువగా దేవుడి సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టపడ్డాడు. చాలా మంది అనుభవాలలో దేవుని బిడ్డలారా హెచ్చింపబడిన తర్వాత ఎక్కువగా దేవుని స్తుతించడం మానేస్తున్నారు కాబట్టి అనేకమైన ఆపత్తులు పడిపోతున్నారు. అర్థమవుతుందండి? మనం హెచ్చింపబడుతున్న కొలది మరి ఎక్కువగా ప్రభుని ఆరాధన. యోబు ఆస్తిపరుడు, ఊజు దేశంలోనే ఆస్తిపరుడు, యథార్థవంతుడు. ఆయనంత ఆస్తిపరుడు ఆ ఊజు దేశంలో ఎవరు కూడా లేదంట. కానీ ఎక్కడ ఉండడానికి ఇష్టపడ్డాడు? ప్రతిరోజు బలులు అర్పిస్తూ, తన పిల్లల కొరకు బలులు అర్పిస్తూ, ప్రతిరోజు. అపవాదికి ఈర్ష వచ్చింది. బాగుండాలే, నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి యోగు నిన్ను ఆరాధన. ఇప్పుడు చూడు, ఒక్కసారి కంచె తీసి చూడు. సరే, నీకు అంత సరదా ఉంటే వెళ్ళు, కంచె తీసేస్తా. అన్నీ తీసేసుకో, కానీ ప్రాణం మాత్రం ముట్టడానికి వీలు లేదు అని చెప్పి పంపించాడు. ప్రాణం మాత్రం ముట్టడానికి వీలేదు, అది నేను పెట్టిన ప్రాణం. అంతే. లాస్ట్కు ప్రాణం మీదికి శరీరంలో కురుపులు వచ్చిన దేవుని ఆరాధించడం మానలేదు, స్తుతించడం మానలేదు, కనపరచడం మానలేదు, కొనియాడడం మానలేదు. నా దేవుడు సజీవుడు అని పలికాడండి. బూడిదిలో కూర్చొని కురుపులతో బ్లడ్ కారుతూ ఆ కోపుతూ ఉంటే ఏమని పలుకుతున్నాడు? నా దేవుడు సజీవుడే. నిజంగా మనం ఆ మాట పలికేదు. అందుకే 200 ఆశీర్వాదం ఇచ్చి 140 సంవత్సరాలు బ్రతికించి 4 తరాలు చూడగలిగాడు. చెప్పలేదు కదా భక్తి, అది కదా దేవుని కొరకు బ్రతికే అనుభవాలు. 4 తరాలంటే మామూలు మాట అండి. అసలు 1 తరం 2 తరాలు చూడడమే కష్టం ఈ రోజున. 4 తరాలు చూడగల ధన్యత యోబుకి దేవుడు ఇచ్చాడు. ఎందుకు? అన్ని ఉన్నప్పుడు స్తుతించాడు, లేకుండా ఉన్నప్పుడు స్తుతించాడు. 200 ఆశీర్వాదం అన్ని డబల్ పొందుకొని దేవుని సన్నిధిలో 140 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 140 సంవత్సరాలు బ్రతికి 4 తరాలు చూడగల కృపనిచ్చాడు దేవుడు. దేవుని బిడలారా, దావీదు వంశావళిలో యేసు ప్రభు భూమి మీద ప్రత్యక్షం అవడానికి దేవుడు సహాయము చేశాడు. కారణం ఏంటి? దేవుని చిత్తానికి లోబడిన వాళ్ళు, దేవుని కొరకు బ్రతికిన వారు, దేవుని సన్నిధి. అసలు ఆ మాట నాకు చాలా గుండెకి ఎంత ఇష్టం అంటే, రాజైన దావీదు వచ్చు దేవుని సన్నిధిలో కూర్చుండి. ఆ మాట అండలం చేస్తే చాలు. ఎక్కడ కూర్చోడానికి ఇష్టపడ్డాడు? అదొక్కటి చాలండి మనకు, అదొక్కటి చాలు. ఎంత గొప్పోడైనా దేవుని దగ్గర కూర్చోడానికి ఇష్టపడితే దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడు. ఒక్క గొర్రెల కాపరిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడండి? సింహాసనం మీద కూర్చుండబెట్టాడండి. సింహాసనం మీద అడవిలో ఉంటూ కూడా దేవుని బిడ్డలారా గిటార వాయిస్తూ ఏం చేస్తున్నాడండి? పాట పాడుతుండే. ఇంకొక మాటలో చెప్పాలంటే గాయకుడు అండి, గొప్ప గాయకుడు. మన వాళ్ళు పాట పాడితే దోమ కూడా పక్కన జరగదు. దోమ కాదు కదా, ఈగ కూడా పక్కన జరగదు కదా. ఆ రోజు దావీదు పాట పాడుతుంటే సౌలులో ఉన్న దురాత్మ పారిపోయింది. పాటలోనే జుట్టు పట్టి లాగిందాన్ని దురాత్మ పోవడానికి. చిపురుతో కొట్టాడా? జుట్టు పట్టి లాగాడా? పాట పాడుతుంటేనే దురాత్మ పారిపోయింది. గాయకుడు అండి, గొప్ప గాయకుడు. దేవుని బిడ్డలారా, గొప్ప పాటల స్వరం. అసలు ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మతో నింపబడి. అందుకే కదా మందసం తీసుకొస్తుంటే అసలు వస్త్రం ఊడిపోయింది కూడా తెలియదు, అంత ఆరాధన చేస్తున్నారు. అంత గట్టిగా నాట్యం ఆడుతూ ఆ రోడ్డు మీద మందసం పెట్టి దగ్గర నాట్యం ఆడుతూ ఆరాధన చేస్తుంటే బట్టలు ఊడిపోయినా తెలియలేదు. ఆహా, కిటికీ నుంచి చూసింది మహాతల్లి మీకాలం ఏం చేసింది? కిటికీలు చూసి ఒక సామాన్యమైన మనిషి రోడ్డు మీద ఆటలాడినట్టుగా చిచ్చిచి రాజేనా నువ్వు అసలు నీకేమన్నా బుద్ధి ఉందా అని పాపం మందస్సు అక్కడ పెట్టి కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వెళ్తే ఆ తల్లి శాపం తెచ్చుకుంది. ఏమని? పరిశుద్ధాత్మని దూషించి. దావీదు తనంతట నాట్యమాడలే, పరిశుద్ధాత్మతో నింపబడి నాట్యమాడాడు. ఆ కారణాన్ని బట్టి మీకాలమ్మ తల్లి
దేవుణ్ణి దూషించినందుకు బ్రతుకు దినాలని సంధానం లేకుండా శాపం అనుభవించింది. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే దేవుణ్ణి, దేవుని ఆత్మని, దైవ కార్యాలని ఎప్పుడు దూషించకూడదు. దానికి అలాంటి శాపాలు మనం ఎప్పుడు తెచ్చుకోవడానికి వీలు లేదు. దేవుని బిడ్డలారా, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నాకు అనవసరం. నేను మాత్రం పరిశుద్ధాత్మతో నింపబడి నాట్యం ఆడతా. అందుకే దావీదు వలెనే నాట్యమాడి దేవా నిన్ను స్తోత్రింతుము, విదువలెనే నాట్యమాడి దేవా నిన్ను స్తోత్రింతుము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలెనే నాట్యమాడి దేవా నిన్ను స్తోత్రింతును, దావీదు వలెనే నాట్యమాడి దేవా నిన్ను స్తోత్రింతును. నాట్యమాడాలి పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ, ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, అన్య భాషలతో దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చి ఉన్నతమైన ఆశీర్వాదానికి పాత్రలుగా మార్చబడతాం. ప్రభు మనకిచ్చే ఇల్లులో మనం ఆయనకి ఇల్లుగా మార్చబడాలి. మనం ఆయనకి ఇల్లుగా మార్చబడితే ఆయన ఆ ఇల్లుగా ఉన్న వారిలో ఏముంటుంది? నిరీక్షణ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఈ మూడు వారిలో ఉంటుంది. ఆ వారు ఏం చేస్తారంటే రాజైన దావీదు వల్లే దేవుని దగ్గర కూర్చోవడానికి ఇష్టపడతారు. దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెడితే మనలని, మన పిల్లలని, కుటుంబాన్ని హెచ్చిస్తూనే ఉంటాడు దేవుడు. గణపరుస్తానని చెప్పావు కదా నాయన, నన్ను హెచ్చించడానికి నేనే పాటి వాడనయ్యా, ఈ స్థితిలోకి తెచ్చుటకు నేనే పాటి వాడనయ్యా, నా ఇల్లే పాటిదయ్యా, నేనే పాటి వాడినయ్యా అని ఎంత తగ్గింపండి, ఎంత దీనత్వం అండి, ఎంత సమర్పణ అండి, ఎంత త్యాగం. దేవుని బిడ్డలారా, అలాంటి త్యాగం, అలాంటి సమర్పణ, అలాంటి యొక్క దేవుని బిడ్డలారా జీవితం కనుక మనలో ఉంటే ఖచ్చితంగా దేనిని బట్టి గర్వం అనేది మనలోనికి రాకూడదు. ముందెంత తగ్గించుకున్నామో అన్ని కలిగిన తర్వాత కూడా అంతకంతకు తగ్గించుకోవడానికి మన బ్రతుకుని చెప్పండి అమ్మా, సమర్పణ చెయ్యాలి. వస్తున్న కొలది దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వాదం పొందుకుంటున్న కొలది, దీవించబడుతున్న కొలది, లోక సంబంధంగా ఎంత హెచ్చులోకి వస్తున్నామో ఆత్మ సంబంధంగా అంతకంతకి తగ్గింపు రావాలి మనకు. అప్పుడు ఆ రాజైన దావీదు వలె మన బ్రతుకు కూడా మార్చబడడానికి, యోబు వలె మన బ్రతుకు కూడా మార్చబడడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. దేవుడి మాట మన వినికిడిలో ఆశీర్వదించను కాక, ఈ కుటుంబం నిండారా దీవించబడను కాక, బిడ్డలు దీవించబడను కాక, మంచి భవిష్యత్తు బిడ్డలకు అనుగ్రహించును కాక, వివాహం కొరకున్న బిడ్డకు మంచి కుటుంబం, దైవ చిత్తానుసారమైన కుటుంబం దేవుడు అనుగ్రహించును కాక, కుమారునికి మంచి ఉద్యోగం అనుగ్రహించును కాక, ప్రసాద్కి మంచి ఆరోగ్యం అనుగ్రహించును కాక, కుమార్తె ఇంకా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించే అనుభవంలోకి మార్చబడను కాక, రాజుల దినములో కుటుంబమంత మందిరములో ఒలీవ మొక్కల వలె, ద్రాక్ష తీగల వలె ఫలించి అభివృద్ధి పొందుదురుగాక. ఆమేన్. ఈ ఆశీర్వాదములకు ఐశ్వర్యంగాను, ఆరోగ్యపరంగాను, సంతోషంగా, ఆనందంగా బిడ్డలన్ని విషయంలో అభివృద్ధిలోకి వచ్చును కాక. ఆమేన్. ఈ అనుభవంలోకి కుటుంబం కూడి వచ్చిన మనమందరం మార్చబడదురు కాక. దేవుడి మాట దీవించును కాక. ఒకరిద్దాం.